హలో ఎవ్రీవన్, ఈరోజు మీ అందరితో కొల్లి సాంబశివరావు గారి ట్రీట్మెంట్ డీటెయిల్స్ని షేర్ చేసుకుంటున్నాను. ఆయన స్పెషల్ కేస్, ఎందుకంటే రీసెంట్గా ట్రాన్స్కేథర్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అంటాం కదా, టీఏవిఆర్ పద్ధతిలో అయోటిక్ స్టెనోసిస్కి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. టీఏవిఆర్ కామన్గా చేస్తున్నాము, అయితే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కాన్షియస్ సెడేషన్లో, వెంటిలేట్ చేయకుండా, ఇంట్యుబేషన్ చేయకుండా కాన్షియస్ సెడేషన్లో లైట్గా మత్తిచ్చి ప్రొసీజర్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఆయనకు ఉన్న లంగ్ డిసీజ్ అనమాట. లంగ్ డిసీజ్ వల్ల ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా ఫిట్ లేకుండే, అందుకని ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత టీఏవిఆర్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అండ్ హీ హ్యాస్ రికవర్డ్ వెరీ వెల్. ఈరోజు ఆయన ట్రీట్మెంట్ డీటెయిల్స్ని మనతో షేర్ చేసుకోవడానికి సాంబశివరావు గారు కూడా ఇక్కడ ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కొల్లి సాంబశివరావు. నేను ఒక మాజీ సైనికుడిని. లాస్ట్ ఇయర్ 1 year బిఫోరు నేను గుంటూరు నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ కోసం ఈ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. చెప్పడం ఏంటంటే, ఒక వాళ్ళు గట్టిపడిపోయింది, ఫ్యూచర్లో నీకు ఇబ్బంది కలిగింది, నువ్వు సర్జరీ చేసుకోమని సలహా ఇచ్చారు. నేను అప్పుడు పట్టించుకోలే. లాస్ట్ 3 years నుంచి ఎప్పుడైతే మన డాక్టర్ గారిని, సుధీర్ గారిని కలిశానో, ఆయన అడ్వైజ్ చేశారు, ఏం పర్వాలేదు, ఇప్పుడు కటింగ్ లేకుండా సిస్టమ్ వచ్చింది, దానివల్ల ఏంటంటే బ్లడ్ బ్లీడింగ్ ఉండదు, కటింగ్ ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, అది చేయించుకోమంటే నేను కొంచెం ముందు వెనకాడ భయపడ్డా, ఏమైద్దో ఏందని. కానీ సార్ నాకు మంచి గైడెన్స్ ఇచ్చి, ఏం పర్లేదు, నువ్వు చేయించుకో, నీకు మంచి జరిగింది అని చెప్పి నన్ను ముందుకి నడిచేటట్టుగా సార్ చేశారు. డాక్టర్ గారు, వాళ్ళ యొక్క టీము అందరూ కలిసి క్యాత్ ల్యాబ్, ఆ తర్వాత థియేటర్లో నాకు ఎంత గైడెన్స్ ఇచ్చారంటే, అసలు నాకు ఆపరేషన్ జరిగినట్టే తెలియదు. సర్జరీ అయిందన్నారు, అరగంట తర్వాత అయిపోయింది సాంబశివరావు గారు అన్న. అసలు నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత స్మూత్గా పేషెంట్కి ఇంత ఇబ్బంది కలగకుండా ఎలా చేయగలిగారు. అది హాస్పిటల్ గొప్పతనం. ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు, తర్వాత ఇక్కడ డాక్టర్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్, మేనేజ్మెంట్ వారికి అందరికీ ఆ కృతజ్ఞతలు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక టీమ్ స్పిరిట్ పనిచేస్తున్నారు. టీమ్ స్పిరిట్ నాకు నచ్చింది, ఎందుకంటే నేను ఒక మాజీ సైనికుడు, మాకు ఒక టీమ్ స్పిరిట్ ఉంటుంది. అలాగే అందరూ కలిసి ఈ హాస్పిటల్ నడిపిస్తున్నారు. ముందు కూడా ఈ హాస్పిటల్కి మంచి మంచి కేసులు రావాలి, అందరికీ నయం అవ్వాలి, అందరూ గొప్పగా చెప్పుకోవాలి. అట్లాగే డాక్టర్ సుధీర్ సార్, ఆయనకి నేను పాదాభివందనం చేస్తాను. సారే నాకు ఉండి ధైర్యం, సారే నాకు దిక్సూసి, సారే నాకు చేత. నాకు 4వ రోజుకే క్లియర్ అయిపోయింది. తర్వాత వాటికి చేసి 2 వారాలు. ఇప్పుడు నేను చాలా బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. సిజ్జన్స్ హాస్పిటల్ స్టాఫ్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, మనస్ఫూర్తిగా అభినందనలు. సెలవు తీసుకుంటాను.